సిద్దిరామయ్య అవుట్. కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగడం ఖాయమే. వేచి ఉండండి, నేనే పిలుస్తా అంటూ డీకేకి రాహుల్ మెసేజ్. సీఎం మార్పుపై నేతలతో చర్చలు. డిసెంబర్ 1లోగా తుది నిర్ణయం అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక వార్త మనం చూసుకోవచ్చు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధిష్టానం కర్ణాటక ఎలక్షన్స్ వచ్చే వరకల్లా, ఎలక్షన్స్ ముందు కూడా ఒప్పందం జరిగిందో లేకపోతే ఏందో నిన్న కూడా మనం మాట్లాడుకున్న టాపిక్ అది. డీకే శివకుమార్ ఆయన భుజాల మీద వేసుకొని ఆయన ఇమేజ్ తోటే గుంజుకొచ్చి కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ని అధికారంలో పెట్టిన విషయం అందరికి తెలిసిందే. దాంతో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఒక 2.5 సంవత్సరాలు సిద్దిరామయ్య, ఒక 2.5 సంవత్సరాలు వచ్చేసి డీకే శివకుమార్ ఉండాలని ఒక ఒప్పందం జరిగిందంట. వాస్తవానికి 2.5 సంవత్సరాలు సిద్దిరామయ్య అయిపోయింది. ఆయన పదవి టైం 2.5 సంవత్సరాలు అయిపోయింది. డీకే శివకుమార్కి ఇవ్వాలి కాబట్టి సిద్దిరామయ్యని తీసేసే ఆలోచన ఉందంట. అందుకే రాహుల్ గాంధీ డీకే శివకుమార్కి మెసేజ్ కూడా పెట్టిండంట. కొంచెం ఆగండి, ఇది అయినాక సెట్ చేసేసినాక నేనే మెసేజ్ పెడతా అని చెప్పినట్టు డిసెంబర్ 1లోగా తుది నిర్ణయం తీసుకొని మన మాక్సిమం సిద్దిరామయ్య ముఖ్యమంత్రి పదవి నుంచి పోయినట్టే అనుకోవాలా. డీకే శివకుమార్ డిసెంబర్ 1 లోపల తుది నిర్ణయం తీసుకుంటున్నట్టు అప్పుడు డీకే శివకుమార్ ని కర్ణాటక ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉందని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు.